చాలా బాగున్నారు కదా. ఎందుకు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం జోక్ తో స్టార్ట్ చేశారు? మాకేం జోక్ అనిపించలేదు, అది ఓకే. నిజమే చెప్తాం మేము. కెమెరా ముందుకు వచ్చామంటే అన్ని నిజాలే మాట్లాడతాం అనమాట. సరే. ఒక్కసారిగా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? మూవీ నేమ్ వచ్చేసి ఐఎమ్ హ్యాండ్సమ్ అని ఉంది. అది కొంచెం చూసుకున్నట్లయితే యూత్ కి రిలేటెడ్ గా అనిపిస్తుంది. దానికి ఏం చెప్తారు? ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఎలా ఉంది రెస్పాన్స్ అంతా? ఇప్పుడు బిగ్ స్క్రీన్ లో మెయిన్ లీడ్ గా రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది ఏంటి? నేను హీరోగా బిగ్ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకుంటున్నాను అనేది నాకు అసలు ఎక్సైట్మెంట్ లేదు. ఏది ఈజీగా అనిపించింది, డైరెక్షనా లేదంటే యాక్టింగ్ చేయడం అంటారా? వన్స్ మీరు మూవీకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్ కి వీటికి వెళ్తే మూవీస్ లో ఛాన్సెస్ వస్తాయి అనుకుంటారా మరి? అది నేను ఆలోచించండి. ఇది సార్, నేను ఈ మధ్య చాలా ఇంటర్వ్యూస్లలో చూసాను అనమాట. మీ ఇంటర్వ్యూస్లలో అందరిది కూడా ఒకటే కామన్ క్వశ్చన్, ఎందుకంత యాటిట్యూడ్, ఎందుకంత కోపం? అసలు మన అవసరానికి మనం ఎందుకు తగ్గాలి అని నేను లైఫ్లో ఒక్కదాన్ని కోల్పోయాను, అది నా దగ్గర ఉండింటే మంచిగా ఉండే. లైఫ్లో చాలా ఆయన చచ్చిపోయి 10 years అయితే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో ఎవరున్నారంటే June 12 రిలీజ్ అవుతున్న ఐఎమ్ హ్యాండ్సమ్ మూవీలో డైరెక్టర్ గా అలాగే హీరోగా వర్క్ చేసిన దుర్గాదేవ్ గారు అయితే మనతో ఉన్నారు. సో మరిన్ని మూవీ విషయాలు అయితే మనతో తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. చాలా బాగున్నారు కదా. ఎందుకు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం జోక్ తో స్టార్ట్ చేశారు? మాకేం జోక్ అనిపించలేదు, అది నిజమే చెప్తాం మేము. కెమెరా ముందుకు వచ్చామంటే అన్ని నిజాలే మాట్లాడతాం అనమాట. ఓకే, సో ఎలా జరిగింది షూటింగ్ అంతా? ఫైన్ అండి, అంతా బాగా జరిగింది. అంత అమలాపురంలో షూట్ చేసిన సినిమా అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ ఫిలిం, కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్ ఫిలిం. అమలాపురం ఫుల్ గ్రీనరీలో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బాగా వచ్చింది సినిమా. ఇప్పుడు మిమ్మల్ని డైరెక్టర్ గా ఇంటర్వ్యూ చేయమంటారా లేదంటే హీరోగా ఇంటర్వ్యూ చేయమంటారా? రెండు 1+1+2 ఆఫర్ అలా అలా. ఓకే, డైరెక్టర్ గా అంటే చాలా టెన్షన్స్ ఉంటాయి. అంటే మూవీ కొన్ని సీన్స్ సరిగ్గా వచ్చిండవు. సో అట్లాంటి ఏమన్నా టెన్షన్స్ ఉన్నాయా లేదంటే అంత పర్ఫెక్ట్ గా జరిగిపోయిందా? అంత పర్ఫెక్ట్ జరిగిపోయింది, టెన్షన్స్ ఏం లేవు, అంత పర్ఫెక్ట్. ఓకే, అందరి గురించి కూడా అంత పర్ఫెక్ట్ గా జరిగింది. ఏమి ఇబ్బంది పడలేదు, అంత హ్యాపీగా ప్రశాంతంగా అనుకున్న స్కెడ్యూల్లో అనుకున్న ప్లానింగ్ ప్రకారమే జరిగిపోయింది. ఓకే, అయితే న్యాయం చేశారు డైరెక్టర్ గా హీరోగా రెండు దాంట్లలో. ఓకే అండి, బయట వచ్చిన టాక్ ఏంటంటే మీరు ఈ స్టోరీని ఓటీటీలో వదులుదాం అనేసి అనుకొని ఒక స్టెప్ ముందుకేసి ఇప్పుడు థియేటర్ వరకు అయితే తీసుకొచ్చారనమాట. సో ఎందుకని ప్లాన్ చేంజ్ చేశారు ఏంటి? యాక్చువల్గా మీరు ఎన్న టాక్ రాంగ్, ఓటీటీ కాదు యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేసేద్దాం అనుకున్నాను. ఎందుకనంటే అందరం కొత్త వాళ్ళం, డైరెక్టర్ కొత్తోడు, నేను కొత్తోడు, హీరో కొత్తోడు, మ్యాక్సిమం ఆల్మోస్ట్ అంతా కొత్త వాళ్ళతో చేసిన సినిమా. అందరూ కొత్త వాళ్ళతో అంటే చాలా కష్టం అయిపోతుంది బయట. సో కంటెంట్ ఈజ్ ద కింగ్ అని చెప్తా ఉంటారు. తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్ గా వెళ్ళేసరికి అది కంటెంట్ ఈజ్ ద కింగ్ కాస్త ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరు, హీరో ఎవరు, ఇంతకుముందు ఏం చేశాడు, అతని మూవీ ఓటీటీలో ఏమైనా ఇంతకుముందు వర్కౌట్ అయిందా, థియేటర్స్ లో వర్కౌట్ అయిందా, ఇన్ని క్యాలిక్యులేషన్స్ మీద డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కంటెంట్ బాగుందండి అని ఎంత చేయాలి చెప్పినా వాళ్ళు కంటెంట్ కాదు, హూ ఇస్ ద హీరో, హూ ఇస్ ద మెయిన్ యాక్టర్, హూ ఇస్ ద ప్రొడక్షన్ హౌస్, ఈ క్వశ్చన్సే వస్తుంటాయి. ఆన్సర్స్ చెప్పి నేను ఒక పీరియడ్ లో ఎలా అనుకున్నానంటే ఇంకొద్దు, అవసరం యూట్యూబ్ అయినా రిలీజ్ చేసేద్దాం, చేసిన కంటెంట్ మన దగ్గర పెట్టుకోవడానికి కదా. సో యూట్యూబ్ అంటే యూట్యూబ్ మనం చిన్న చూపు చూస్తాం కానీ అన్ని ఓటీటీస్ కంటే చాలా పెద్ద ఓటీటీ యూట్యూబ్ అనేది, చాలా పెద్ద ఓటీటీ. అది అందరికి అంటే ఫ్రీ అన్నప్పుడు దానికి వాల్యూ ఉండదు అంటారు చూసారా, దానివల్ల యూట్యూబ్ వాల్యూ తగ్గింది తప్పితే ఎంత పెద్ద హీరో సినిమా అయినా, ఎంత రాజమౌళి రేంజ్ ఆఫ్ డైరెక్టర్ సినిమాలైనా వాళ్ళు టీజర్ ట్రైలర్లు యూట్యూబ్ లోనే పెట్టుకోవాలి. కొన్ని వేల కోట్ల బడ్జెట్ అయినా 100 కోట్లైనా యూట్యూబ్ లో. సో యూట్యూబ్ అనేది చిన్నది కదా. సో అందుకని దాన్ని ట్రై చేద్దాం. అంటే ఇప్పుడు సినిమాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇష్టపడతాం, మనల్ని మనం పెద్ద స్క్రీన్ మీద చూసుకోవడం అనేది చాలా ఇష్టపడతాం. అది జరగట్లేదా, ఓకే ఫైన్, అట్లీస్ట్ ఒక ఓటీటీకి ట్రై చేద్దాం. ఓటీటీకి ట్రై చేసినప్పుడు అది జరగట్లేదా,
దానికి ఇలాంటి 100 క్వశ్చన్స్ వస్తున్నాయా? సో హ్మ్. ఏం చేద్దాం? మన దగ్గర పెట్టుకోలేం కదా! అవును. బట్ కామన్ ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్ చాలా మంది ఈ రోజుల్లో యూట్యూబ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్నో సినిమాలు మిలియన్ వ్యూస్ కూడా ఉంటాయి. అవును. సో నాకు ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్‌కి రీచ్ అవ్వడం నా ఇంపార్టెంట్. నా హ్మ్. సినిమా బాగుంటదన్న క్లారిటీ నాకుంది కాబట్టి అందులో పెట్టి రీచ్ వెళ్తే హ్మ్. 100% నాకు ఒక సపోర్ట్ దొరుకుద్దని నేను నమ్మి అలా డెసిషన్ తీసుకున్న టైంలో ఇప్పుడు నాకు తగిలిన ప్రొడ్యూసర్ దొరికారు. ఓకే. దొరికారు. నాకు సినిమా చూస్తా అన్నారు. సినిమా చూపించాను. హ్మ్. సినిమా చూపించిన నెక్స్ట్ డేనే చెప్పారు వాళ్ళు. మేము హ్మ్. రిలీజ్ చేస్తాం సినిమా అని. సినిమా చాలా బాగుంది. ఓకే. సో థియేటర్‌కి వెళ్దాం. నేను వాళ్ళు రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా ఓటీటీకి అనుకున్నాను నేను. అవునా హ్మ్. సార్ మీ ఇష్టం అండి. ఏదైనా మంచి ఓటీటీ పడితే చాలండి. మంచి పేరు వస్తది మనకి అన్న. ఓకే. డబ్బులు కూడా బానే వస్తాయని చెప్పా. హ్మ్. లేదు మనం మినిమమ్‌గా కొన్ని అయితే థియేటర్స్ రిలీజ్ చేద్దాం. హ్మ్. తర్వాత ఓటీటీకి వెళ్దాం అన్నారు. హ్మ్. అంతే. అంతకంటే ఏం కావాలండి. యూట్యూబ్ అని ఫిక్స్ అయిపోయినాము ఒక మైండ్‌కి. ఒక హ్మ్. 70 స్క్రీన్ సెల్ ఫోన్ స్క్రీన్‌కిను 70 స్క్రీన్‌కి ఎంత డిఫరెన్స్ ఉంటదో నా హ్యాపీనెస్‌లో కూడా అంతే డిఫరెన్స్ ఉంది. ఓకే. సో అది. అంటే ఒక్కసారిగా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? అదే చెప్పా కదా! ఇలా 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 చూడాల్సిన సినిమా ఆగుతదేమో అనుకున్నది కాస్త ఇలా సీట్‌లో కూర్చొని మంచి 70 స్క్రీన్‌లో చూడడం అనేది సేమ్ ఆ ఎక్స్‌ట్రా లార్జ్ సెన్స్ ఉంటుంది చూసావా? అలా అయిపోయింది నా హ్యాపీనెస్ కూడా. ఓకే. అది ఆ హ్మ్. టైంలో తెలుస్తది గానీ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. అది. ఓకే సార్. ఇంకొకటేంటంటే బయట ఆడియన్స్‌కి మీరు డైరెక్టర్‌గా తెలియాలనుకుంటున్నారా? లేదంటే హీరోగా? యాక్టర్‌గా తెలియాలనుకుంటున్నాను. హ్మ్. నేను యాక్టర్ కంటే మరి డైరెక్టర్ వదులుకుంటారా? డైరెక్షన్ అనేది నాకు ఆప్షనల్. హ్మ్. డైరెక్షన్ అనేది ఆప్షనల్. నాకు ఆప్షన్ లేక డైరెక్షన్ చేస్తున్నాను గానీ నాకు ఎండ్ ఆఫ్ ది డే నాకు యాక్టర్ అవ్వడం అంటే ఇష్టం. హీరో అవ్వడం కూడా కాదు. యాక్టర్ అవ్వడం అంటే ఇష్టం. ఓకే. అంటే ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఉన్నారు. ఆయన హీరోగా చేస్తాడు, విలన్‌గా చేస్తాడు, హ్మ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు చేస్తాడు. ఇలా అన్నిట్లికి సెట్ అవుతాడు. అలాగే హ్మ్. ధనుష్ గారు. హ్మ్. సో నాకు క్యారెక్టర్స్ వైస్ అలాంటి ప్రయోగాలు చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలి. అలా నాకు ఇంట్రెస్ట్ గానీ హ్మ్. దీనికి కుదిరింది. హ్మ్. అందువల్ల హీరో తప్పితే నేను అందుకే ఇప్పటికి ఆహ్, ఎవరికి చెప్పినానని ఈ సినిమాలో నేను హీరో హీరో ఎవరైనా అడిగితే నేను చెప్తాను గానీ, నా అంతట నేను చెప్పాలంటే నేను కొడుకు క్యారెక్టర్ చేశానండి ఈ సినిమాలో అని చెప్తా. ఎందుకట్లా? అంటే హీరోగా చెప్పుకుంటే అదొక హోదా బావుంటుంది కదా! ఈ చెప్పుకుందుకని. కథని నేను ఎక్కువ హీరోగా ఫీల్ అయ్యాను. నేను హీరోగా నాకంటే కూడా నేను కథని ఎక్కువ హీరోగా ఫీల్ అయ్యా. ఓకే. అందులో నేను ఒక క్యారెక్టర్ చేశాను అనుకుంటాను తప్పితే నేను హీరో, ఐ యామ్ ద హీరో కంటెంట్ హ్మ్. ఆ ఫీల్ నాకైతే యాజ్ ఆఫ్ నౌ రాలేదు మరి. ఓకే. అది మేబీ తెలీదు. రాలేదు అంతే. హ్మ్. అంటే మీరే డైరెక్ట్ చేశారు. అలాగే మీరే హీరోగా యాక్ట్ చేశారు కాబట్టి, ఈ ఆలోచన ఎందుకొచ్చింది? అంటే వేరే వాళ్ళని హీరోగా పెట్టి చేద్దాం అనేసి అనిపించలేదా? అనిపించలేదు. ఎందుకట్లా? అంటే ఇది లాస్ట్ టైమ్ ఒకసారి చెప్పాను నేను. నాకేంటంటే మా ఫాదర్ చనిపోయినప్పుడు రాసుకున్న స్టోరీ అండి ఇది. హ్మ్. ఆ టైంలో అంటే ఇందులో కొంచెం మా ఫాదర్‌తో నేను బిహేవ్ చేసే బిహేవియర్ యాజ్ ఇట్ ఈజ్ సీన్స్ కాదు గానీ, హ్మ్. ఆయనతో నేను ఎలా ఉండాలనుకునేవాడిని, ఏంటి ఎలా ఉండేవాడిని అలాంటి కొన్ని ఎమోషన్స్‌తో ఆ వెర్షన్‌లో రాసుకున్నాను. ఆయన చనిపోయినప్పుడు రాసుకున్న పాయింట్ ఇది. హ్మ్. సో ఎందుకో తెలీదు ఆ ఎమోషన్ ఉండిపోద్ది కదా! ఆయన ఆయన ఏ అవును. ఆ! సో అప్పుడు అది ఉండిపోయి మైండ్‌లో అప్పటి నుంచే నేను ఇది చేస్తే నేనే చేయాలి. హ్మ్. లేదంటే ఇంక కథను పక్కన పెట్టేయాలని అంత స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను చేయాల్సొచ్చింది. ఓకే. అంతే. ఇది మొత్తము ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అని చెప్తున్నారు గదా! చిన్న లవ్ స్టోరీ ఉంటది. అండ్ ఎక్కువ ఫాదర్ అండ్ ఎక్కువ సన్స్ ఫాదర్ అండ్ సన్ అని స్టోరీ. చెప్తున్నారు. అవును. తండ్రి కొడుకులు కదా! ఓకే. మరైతే మూవీ నేమ్ వచ్చేసి 'ఐయామ్ హ్యాండ్సమ్' అని ఉంది. హ్మ్. అది కొంచెం చూసుకున్నట్లయితే యూత్‌కి రిలేటెడ్‌గా అనిపిస్తుంది. దానికేం చెప్తారు? అసలు సినిమా చూస్తే అర్థం అవుద్దని 'ఐయామ్ చెప్తాను. హ్యాండ్సమ్' అని ఎవరున్నారు? మీరా? లేదంటే మీ అది ఫాదరా? సినిమా చూడాలి కదా! సినిమా చూస్తే అర్థమైపోద్ది. ఓకే. అంటే మామూలుగా అది యూత్‌కి రిలేటెడ్‌గా అనిపిస్తుంది. హ్మ్. సో, దీన్ని మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ అనేసి కూడా హ్మ్. చెప్తున్నారనమాట. దానికి లింక్ అక్కడ మీరు మిస్ ఏంటంటారు? అవుతున్న లాజిక్ ఏంటంటే ఫ్యామిలీలోనే యూత్ కూడా ఉంటారు కదా! యూత్ సెపరేట్ కదా! యూత్ ఫ్యామిలీ వచ్చేది మొత్తం వేరే వేరే కంటెంట్‌కి ఎక్కువ మూవీస్‌కొస్తుంటారనమాట. లేదులెండి ఇప్పుడున్నారు. ఫీల్ గుడ్ సినిమా హ్మ్. మీరు గనక ఫీల్ గుడ్ సినిమా ఫ్యాన్స్ అనుకోండి, నా సినిమా విపరీతంగా నచ్చేస్తది. ఓకే. అంతే సింగిల్ లైన్. సో అది యూతా, పెద్దోళ్ళా, చిన్నోళ్ళా, ఆడోళ్ళా, మగోళ్ళా అనేది మ్యాటర్ కాదు. హ్మ్. మీకు ఫీల్ గుడ్ సినిమాలు ఇష్టమా? హ్మ్. వచ్చేయండి థియేటర్‌కి. ఓకే. మీకు నచ్చకపోతే అప్పుడు అడగండి. హ్మ్. అంతే. సరే అయితే. ఓకే. ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఎలా ఉంది రెస్పాన్స్ అంతా? అదిరిపోయింది. హ్మ్. బావుంది. టీజర్ అప్పుడే బావుందనిపించింది అందరికి. హ్మ్. మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. హ్మ్. తర్వాత సాంగ్ రిలీజ్ చేసాం. సాంగ్‌కి చాలా పేరొచ్చింది. హ్మ్. ట్రైలర్ చాలా మంచి పేరొచ్చింది. హ్మ్. సో, సో ఆడియన్స్ మినిమమ్ చూస్తారు అని అనిపిస్తుంది. హ్మ్. కానీ చిన్న సినిమా కదా మాది. థియేటర్‌కొచ్చి ఇప్పుడు ఈడి మీద మనం ఒక రూ. 100, రూ. 150 ఖర్చు పెట్టి ఎళ్ళాలా అని ఆలోచిస్తారు. బట్ ఆ ఒక్క చిన్న ఆలోచన దాటి కొంచెం ముందుకొచ్చి థియేటర్ వరకొస్తే మీ డబ్బులు సాటిస్ఫై అయిపోతాయి. ఓకే. అన్ వర్త్ పెట్టిన అమౌంట్‌కి ఆ! మూవీ వర్త్. చూసినందుకు వర్త్ వర్త్. అనిపిస్తుంది. ఓకే సార్.
ఇంకొకటి ఏంటంటే నేను కూడా ట్రైలర్ అయితే చూసాను అనమాట. ఎలా అనిపించింది? చాలా బాగుంది. నేనైతే మొత్తం ఎమోషనల్ అయిపోయాను. నిజంగా ఆ బీజీఎంకి చాలా కనెక్ట్ అయిపోయాం. థ్యాంక్ యూ. ఆ బీజీఎం. ఇంకొకటేంటంటే దాని కింద కామెంట్స్ చూస్తే మొత్తము ఎక్కువ డైరెక్షన్ గురించే ఉందన్నమాట. సో, కెమెరాస్ ఎట్లా పెట్టి తీశారు ఏంటి? ఇంత నీట్‌గా, ఇంత క్లీన్‌గా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది మూవీ అనేసి కూడా అంటున్నారు. మెయిన్ అసలు అది నాకంటే ఏంటి? డైరెక్షన్ ప్రాబ్లం కాదు, అది లొకేషన్స్ ప్రాబ్లం. లొకేషన్స్ అందంగా ఉండడం వల్ల, హ్మ్. మేము కొంచెం మంచి కెమెరా వాడడం వల్ల సో, అదే. దాని వల్ల వచ్చింది తప్పితే మన కొత్త స్కిల్ ఏం లేదు అందులో. హ్మ్. లొకేషన్స్ ప్రతి ఒక్కరు అమలాపురం, కూడా దాని గురించే కామెంట్స్ పెడుతూ వచ్చారన్నమాట. అమలాపురం విజువల్ మా డిఓపి నాగార్జున అని చెప్పి తను బాగా చేశాడు. నా ఫస్ట్ సినిమాకి కూడా తనే చేశాడు. ఓకే. ఇప్పుడు దీనికి కూడా తనే డిఓపి. ఇప్పుడు బిగ్ స్క్రీన్‌లో మెయిన్ లీడ్‌గా రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏంటి? నేను హీరోగా బిగ్ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకుంటున్నాను అనేది నాకు అసలు ఎక్సైట్మెంట్ లేదు. తెలియదు ఎందుకు లేదో. కానీ నాకున్న ఎక్సైట్మెంట్ ఏంటంటే నేను అనుకున్న కథ, నేను రాసుకున్న కథ ఎప్పటికన్నా స్క్రీన్ మీద చూసుకోవాలనుకునే కథ ఈ రోజు స్క్రీన్ మీదకి వస్తున్నందుకు ఎక్సైట్మెంట్గా ఉంది. నన్ను చూసుకుంటున్నందుకు కదా, నా స్టోరీని చూసుకుంటున్నందుకు ఎక్సైట్మెంట్గా ఉంది. ఓకే. ఇందాక మీరు అన్నారు కదా, డాడీ చనిపోయిన తర్వాత నేను ఈ స్టోరీ అనుకున్నాను ఇది తీయాలనేసి. సో, ఎగ్జాక్ట్‌గా అదే మీ లైఫ్‌లో కూడా జరిగిందంటారా? అందులో ఉన్నట్టుగానే. అంటే అలా ఏం జరగలేదు. బేసిక్‌గా ఏంటంటే చాలా మందికి మనుషులు ఉన్నప్పుడు వాల్యూ తెలీదు. పోయాక వాల్యూ తెలుస్తుంది చూసారా? ఆ కేటగిరీలో నేను ఉన్నాను కాబట్టి ఉన్నంత సేపు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాం. ఈగోలు, యాటిట్యూడ్లు, ఓవర్ యాక్షన్ అన్నీ వస్తాయి. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ జ్ఞాపకాలు ఇవన్నీ కలుపుకొని మనకు మనం పిసికేసుకొని ఓవర్ యాక్షన్ చేసేసి ఎమోషనల్ అయిపోయి అయ్యో అని మిస్. సో ఆ కేటగిరీలో నేను ఉన్నాను కాబట్టి నాకు మా ఫాదర్తో మళ్ళీ నేను స్పెండ్ చేయలేనంటే అది ఈ సినిమా ద్వారా స్పెండ్ చేయొచ్చేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది కాబట్టి ఇది నేనే చేయాలి అని ప్రిపేర్ అయ్యాను. దానికి చాలా మంది ఏంటంటే ఈడేమైనా పెద్ద హీరో అనుకుంటున్నాడా, ఈడేమైనా పెద్ద హీరో మెటీరియల్ అనుకుంటున్నాడా, అసలు ఈడెందుకు హీరోగా చేస్తున్నాడు అంటే ఈడంత పెద్ద యాక్టర్ లేడా, వీళ్ళకి ఎవరు పెర్ఫామ్ చేయలేరు అనుకుంటున్నాడా అనేది నాకు చాలా మంది నన్ను క్వశ్చన్ చేసిన, కొంతమంది నేను రిజెక్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ కూడా నన్ను అడిగిన క్వశ్చన్స్ అయ్యి. అంటే నువ్వు ఒక్కడే యాక్ట్ చేయగలవు అనుకుంటున్నావు, బాగా ఇంకెవరు చేయలేరా, నీ అంత పెద్ద యాక్టర్ లేరా, బాగా చేసేవాళ్ళు ఉన్నారు కదండి. నేను అన్నా అందరికంటే నేనే వర్స్ట్గా చేశానేమో, కానీ ఎండ్ ఆఫ్ ది డే నా సాటిస్ఫాక్షన్ ఇది. ఇప్పుడు ఎవరు ఏ పని చేసినా సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మీరు ఏదైనా చేయండి, మనకు ఆ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మీరు ఏం చేసి ఉపయోగం ఏంటంటారు. సో నేను నా వరకు మా ఫాదర్ విషయంలో వరకు నేను ఒక హీరోలా ఫీల్ అయ్యాను కాబట్టి నేను హీరో అనుకుంటున్నాను అంతే ఈ సినిమా వరకు. సో అందుకని నేనే తీయాల్సి వచ్చింది, అన్నీ నేనే చేయాల్సి వస్తుంది. అది నేను ఎంజాయ్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమైందా, మన ఇంట్లో పని ఉందండి, బయటోడు పని చేయడానికి మన ఇంట్లో పని చేయడానికి చాలా తేడా ఉంటుంది చూసారా. మన ఇంట్లో పని చేస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బయటోళ్ళు పని చేస్తున్నప్పుడు అమ్మ ఏంటి టార్చర్ మనకి అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు నేను మా ఇంట్లో పని చేస్తున్నాను అనే ఫీలింగ్ లో నా కథ చేయడం వల్ల సో అసలు పైసా కష్టం లేదు, ఇబ్బంది లేదు, ఏం లేదు. అనుకున్నాను, తీసాను, ఇప్పుడు ముందు పెడుతున్నాను, వాట్ నెక్స్ట్ అనేది తెలియదు. మొత్తానికి మీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది, అంటే ఈ మూవీ ద్వారా మీ డాడీతోని టైం స్పెండ్ చేయాలనుకున్నది అంతే, ఆ మెమరీస్ అంతే. ఇంకొకటి ఏంటంటే మామూలుగా డైరెక్షన్ అంటే షూటింగ్ టైంలో డైరెక్ట్ చేసేటప్పుడు ఏమన్నా ఇబ్బందిగా అనిపించిందా వాళ్ళని టీమ్ ని లీడ్ చేయడం? అంటే నేను అంతకుముందు 50 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. సో నాకు ఆ షార్ట్ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు అంత కష్టం అనిపించలేదు, సరదాగా ఏది ఈజీగా అనిపించింది, డైరెక్షనా లేదంటే యాక్టింగ్ చేయడం అంటారా? యాక్టింగ్ చాలా ఈజీ అండి, నాకు డైరెక్షన్ అనేది చాలా కష్టం. అసలు అది అన్ని బ్రెయిన్ లో పెట్టుకొని ప్యారలల్ గా అందరినీ గైడ్ చేసి, అందరికీ ఎక్స్ప్రెషన్స్ చెప్పి, అందరికీ డైలాగులు చెప్పి, డిఓపికి ఫ్రేమ్ చెప్పి, అన్ని పనులు కొంచెం కష్టం. యాక్టర్ అంటే డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తే సరిపోద్ది కదా. అవును. సో యాక్టింగ్ చాలా ఈజీ నా వరకు. రెండు కలిపి చేశారు, ఇంకా చాలా ఇబ్బంది పడాల్సింది కదా. అది చెప్పే కదా, నా ఎప్పటికైనా నేను చెయ్యాలి అనుకున్న కథని చేస్తున్నాను కాబట్టి అది అసలు కష్టం లేదు. నేను ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేశాను, స్టిల్ ఎంజాయ్ చేస్తున్నా, తర్వాత కూడా ఎంజాయ్ చేస్తా స్క్రీన్ మీద చూసుకునేంత వరకు. షూటింగ్ టైంలో మామూలుగా ఏదైనా మనం సీన్ చేసేటప్పుడు ఒకవేళ డైరెక్టర్ కి నచ్చకపోతే ఆ సీన్ చేసేది రిపీట్ అని చెప్తుంటారు. సో ఈ సినిమాలో మీరే డైరెక్టర్, అలాగే మీరే యాక్ట్ చేస్తుంటారు హీరోగా, రిపీట్ చెప్పుకున్న సందర్భం ఏమన్నా ఉందా మీ అంతకు మీరే? ఉన్నాయండి, కొన్ని చోట్ల చేసా, డెఫినెట్ గా రిపీట్లు ఉంటాయండి. ఎందుకంటే ఆ చిన్న టెన్షన్ లో ఏదో ఫాస్ట్ అని చెప్పి ఏదో ట్రై చేస్తుంటాం, తర్వాత మానిటర్లో చూసుకున్నప్పుడు ఆవేశపడుతున్నాం, కొంచెం బెటర్ ఎక్స్ప్రెషన్ వస్తే బాగుంటుంది అని చెప్పి అలా
బట్ ఇప్పటికీ నేను అనుకున్న దాంట్లో 60% తీయగలిగాను సినిమాని, బికాస్ ఆఫ్ టైం, బికాస్ ఆఫ్ బడ్జెట్ అవన్నీ కలిపి. ఓకే. ఇది నేను క్రౌడ్ ఫండ్ లో చేశాను సినిమా ఫస్ట్, హ్మ్. నా ఫ్రెండ్స్ దగ్గర అలా అందరి దగ్గర తీసుకొని చేసిన సినిమా నేను. హ్మ్. నన్ను నమ్మి అరే ఈడు ఏదో ఒకటి చేస్తాడులే, ఎప్పటి నుంచి ఈడు ఎక్కడే ఉన్నాడు, ఈడు ఎలాగే మిగిలిపోతాడేమో, హ్మ్. ఏదో ఒకటి చేపిద్దాం అని చెప్పి నాకు హెల్ప్ చేసిన అలా చేసిన సినిమా ఇది. హ్మ్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ చూడడం వల్ల, ఆయనకి సినిమా నచ్చడం వల్ల హ్మ్. ఇక్కడ వరకు వచ్చింది. ఆయనకి ఓకే. రుణపడి ఉండాలి నేను. ఓకే సార్. ఇంతవరకు గూడా మీరు చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశారు. మేము గూడా చూసాము. సో, దీని తర్వాత ఇప్పుడు మూవీ గూడా చేశారు. అలాగే డైరెక్షన్ ప్లస్ హీరోగా చేశారు కాబట్టి, నెక్స్ట్ ఏమన్నా షార్ట్ ఫిలిమ్స్ కానీ, వెబ్ సీరీస్ కానీ ఇవేమన్నా ఛాన్సెస్ వస్తే చేస్తారా? రిజెక్ట్ చేస్తారా? అసలు ఫస్ట్ నాకు ఖాళీగా ఉండడం అంటే కోపం. హ్మ్. ఖాళీగా ఉండను నేను. హ్మ్. షార్ట్ తెలీదు నాకు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నాకు ఏమొస్తుంది నెక్స్ట్ ఏంటనే క్లారిటీ మనకి ఎవరికి ఉండదు అనుకోండి. ఏది అనిపిస్తే అది చేస్తానండి నేను. ఓకే. షార్ట్ ఫిల్మ్ చేయాలనిపిస్తే షార్ట్ ఫిల్మ్ చేసేస్తా. హ్మ్. ఇప్పుడు నేను అది 2-3 ఫ్రెండ్స్ కూడా చెప్పాను, నేను షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఏది ఈ రిలీజ్ గ్యాప్‌లోనే నేను ఖాళీగా ఉన్నాననే ఒపీనియన్స్ నాకు వచ్చేసి, లేదు ఒక షార్ట్ ఫిల్మ్ చేసేద్దాం ఈ గ్యాప్‌లో అనే ఫ్రెండ్స్‌తో చెప్పినప్పుడు, రేయ్ నువ్వు సినిమా తీసారా మళ్ళీ షార్ట్ ఫిల్మ్‌కి వెళ్తావా ఏంటి అని. హ్మ్. బట్ నేనేం నమ్ముతానంటే నువ్వు చేసే షార్ట్ ఫిల్మా, వెబ్ సిరీసా, సినిమానా, సీరియల్ అనేది మ్యాటర్ కాదు. నువ్వు అనుకున్న ఫీల్డ్‌లో అయితే ఉంటున్నావు కదా. హ్మ్. అదే కెమెరా ముందైతే ఉంటున్నావు కదా. మరి అది నేను ఎక్కువ పట్టించుకుంటాను. సో నేను అది ఫిక్స్. ఓకే. ఏం చేస్తానో తెలియదు కానీ ఏదో ఒకటి అయితే చేస్తూనే ఉంటాను. హ్మ్. అంటే వన్స్ మీరు మూవీకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్‌కి వీటికెళ్తే మూవీస్‌లో ఛాన్సెస్ వస్తాయి అనుకుంటారా మరి? అది నేను ఆలోచించనండి. హ్మ్. అది నాకు క్యారెక్టర్లు ఇచ్చేవాళ్ళు ఆలోచించుకోవాలి. హ్మ్. ఇప్పుడు నేను పనికొస్తానా పనికిరాను అనేది ఆళ్ళ మైండ్‌లో ఉంటది కానీ, వాళ్ళకి పనికి రావడం కోసం నన్ను నేను మార్చుకుంటూ తిరగలేను. సార్ నేను ఈ మధ్య చాలా ఇంటర్వ్యూస్‌లలో చూసాననమాట. మీ ఇంటర్వ్యూస్‌లలో. నా ఇంటర్వ్యూస్‌లో. ఆ! హ్మ్. అందరిది కూడా ఒకటే కామన్ క్వెషన్. ఎందుకంత యాటిట్యూడ్? ఎందుకంత కోపం? ఎందుకు అంటారు? నిజంగానే ఉందా? ఇప్పుడు నేను మిమ్మల్ని రూ. 1,00,000 అడిగా. హ్మ్. మీ దగ్గర ఉంటే ఇస్తారు లేకపోతే ఇవ్వరు. అవును. కానీ రేపురా, ఎల్లుండిరా, అవతల ఎల్లుండిరా, అవతల ఎల్లుండి అని రోజు తిప్పుతుంటే మీకు కోపం వస్తదా రాదా? వస్తుంది. అప్పుడు మీకేమనిపిస్తది తెలుసా? ఒరేయ్ ఇస్తావా ఇవ్వా? అది చెప్పకుండా ఎందుకు ఇలా తిప్పించుకుంటున్నావు అంటారు. హ్మ్. దాన్ని కోపం యాటిట్యూడ్ అంటే నాకుందయితే. హ్మ్. అదే కోపం యాటిట్యూడ్ నాకుంది. హ్మ్. నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు అది ఎందుకొస్తుంది అని నాకు తెలీదు. బట్ కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు నాకేమైనా హెల్ప్ చేయగలరా అని అడుగుతా. ఇప్పుడు సినిమాకి సంబంధించి అడుగుతా. క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతా. నాకేమైనా అవకాశం ఇవ్వగలరా అని అడుగుతా. అయి ఇవ్వగలరా ఇప్పుడు ఈ 'ఐ యామ్ హ్యాండ్సమ్' సినిమా గురించి కూడా మీరు నమ్ముతారా? ఇప్పటికి నేను ఒక 69 మందిని అడిగాను నేను. సినిమాకి ఏమైనా హెల్ప్ చేయగలరా అని. ఓకే. 69 మందిని అడిగాను. హ్మ్. అందులో 15 మందో, 16 మందో ముందుకొచ్చారు. యాహ్! మా వరకు వాళ్ళ రేంజ్‌ని బట్టి వాళ్ళకున్న సిట్యుయేషన్‌ని బట్టి నాకు హెల్ప్ చేశారు. మిగతావాళ్ళు ఎవరు చేయలేదు. హ్మ్. అందులో కొంతమంది తిప్పించుకున్నారు. హ్మ్. నేనేమంటానంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి వరకు ఎవరికి ఉండాల్సిన బిజీ, ఎవరికి ఉండాల్సిన వర్క్స్ ఆళ్ళకుంటాయి. హ్మ్. సో నీకు ఎదుటోళ్ళు టైం వేస్ట్ చేసే రైట్ నీకు లేదు. నీ టైం నువ్వు కావాల్సినంత వేస్ట్ చేసుకో. కానీ ఎదుటోళ్ళు టైం వేస్ట్ చేసే రైట్ నీకు లేదు. హ్మ్. మీరేదన్నా గాని నాకు ఓపెన్‌గా చెప్పండి. ఎందుకు ఇన్ని సార్లు మెసేజ్‌లు చేయించుకుంటున్నారు నాతో? ఎందుకు ఇన్ని కాల్స్ చేయించుకుంటున్నారు? ఎందుకు ఇంత ఎనకాల తిప్పించుకుంటున్నారు అని నేను అడుగుతా. హ్మ్. మిగతావాళ్ళు అడగరేమో. హ్మ్. మీ ఇష్టం సార్, మీరు ఎప్పుడంటే అప్పుడు చేద్దాం సార్, వస్తాను సార్, మీరు 10 సార్లు పిలిస్తే 10 సార్లు వస్తాను సార్. అలా అంటే మేబీ మీకు చాలా మంచోడు, సౌమ్యుడు, బుద్ధుడు, భగవానుడు అలా ఏమైనా కనిపిస్తారేమో. హ్మ్. అలా కాదు సార్, చేయగలరా లేదా చెప్పేస్తే అయిపోద్ది కదండీ. నా మెసేజ్‌లు గోల, నా ఫోన్‌లు గోల మీకు ఉండదు. నేను ఇంకొక ఆప్షన్ ఎతుక్కోవడానికి సరే ఈయనేదో చేయనంటున్నాడు కాబట్టి ఇంకొక ఆప్షన్ ఎతుక్కోవడానికి వెళ్తాను. మీరు చేస్తారో చేయరో ఎన్ని సార్లు తిరగాలి నేను అని నేను అడుగుతున్నాను కాబట్టి నాకు యాటిట్యూడ్. ఓకే. ఇలా మాట్లాడుతున్నాను కాబట్టి కోపం. హ్మ్. ఇది రైటా రాంగా అనేది జడ్జిమెంట్ ఆళ్ళకున్న బుర్రను బట్టి అర్థం చేసుకుంటారు తప్పితే, ఇప్పుడు నేను ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా, ఎన్ని చెప్పినా గాని నాకు అర్థమైంది ఏంటంటే ఇది రిపీట్ అవుతది. కాకపోతే బుర్ర ఉన్న వాళ్ళకి నేను అర్థం అవుతాను. హ్మ్. సో దాన్ని బట్టి రిమైనింగ్ వాళ్ళకి నేను అర్థమయ్యానా లేదా అనేది మీరు అడగాలి. అంటే ఆడికి అర్థమయ్యాను అనుకోండి ఆడికి బుర్ర ఉంది. నేను అర్థం కాలేదంటే ఆడికి బుర్ర లేదు. అంతే. ఓకే. కానీ మామూలుగా మన అవసరం. మనకు ప్రొడ్యూసర్ తప్పకుండా కావాలి. హ్మ్. సో, అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఈ మాట అనుకోకుండా ఏ మాట అనుకుంటా? అంటే ఏదో ఒకటి చెప్పండి సార్. చెప్పాలి కదా సార్. అదే అంటున్నా. చెప్పాలి సార్. ఈ విధంగా కాకుండా ఆ! వేరే విధంగా వేరే మాట్లాడితే విధంగా అంటే ఓకే ఎలా అంటారు వేరే కదా! విధంగా అంటే? వేరే విధంగా అంటే అది వాళ్ళు చెప్పాలి చెప్పే కదా! వరకు టైం అంటే ఎన్నాళ్ళు? ఉండాలి అదే గదా! చెప్పండి ఎన్నాళ్ళు? అది కూడా అదే చెప్పండి. చూసారా మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. నేను అదే కాన్ఫిడెంట్‌గా అంటున్నాను. ఉన్నాను కూడా మన ఆన్సర్ అవసరం ఉన్నప్పుడు మనం కొంచెం తగ్గి ఉంటే ఏం కాదు గదా! అసలు మన అవసరానికి మనం ఎందుకు తగ్గాలి అని నేను అంటాను. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ అవసరాన్ని బట్టి తగ్గాలని ప్రపంచంలో ఎక్కడ రూల్ లేదు. మనం అలవాటు చేసేస్తున్నాం ఆడియన్స్‌కి. మన అవసరం అయితే మనం తగ్గాలి అని.
అవతలోడు మనం ఇలా ప్రిపేర్ అయిపోవడం వల్ల ఏమవుతాడంటే మన అవసరాన్ని తీర్చోడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు అదే ప్రిపేర్ అయిపోయి ఆడ అవసరం కదా ఆడు మూసుకొని వెయిట్ చేస్తాడు, ఆడ అవసరం కదా ఆడు ఉంటాడు. అది ఒక రూల్ లాగా పాస్ చేస్తున్నారు. ఇక్కడ నేను ఏమంటలా, ఇక్కడ పెద్దోడు చిన్నోడు మ్యాటర్ కాదు. ఒక మనిషి నీ దగ్గరికి హెల్ప్ కావాలి అని వచ్చినప్పుడే నీకు తగ్గినట్టు ఆల్మోస్ట్. ఇప్పుడు మీరు నా దగ్గరకు హెల్ప్ కోసం వచ్చారు, దుర్గా గారు నాకు చిన్న హెల్ప్ చేసి పెడతారంటేనే మీరు తగ్గొస్తారు. చిచ్చిని అమ్మ నేను అడిగేది ఏంటి అని అనుకుంటే అది అడగడమే తగ్గడుగుతున్నట్టు. అది ఎందుకు మర్చిపోతున్నారు? అడగడం అంటే తగ్గడం అంటే ఏంటి? మీ అంటే జనాలందరూ దృష్టిలో ఎలా అయిపోయింది? తగ్గడం అంటే ఏంటి? అది షూ పాలిష్ చేసి చేతులు కట్టేసుకుని సార్ అంటూ ఉండడం అనేది తగ్గడమా? అది తగ్గడం కాదు. సార్ నాకు ఏమన్నా హెల్ప్ చేయగలరా? అది కూడా తగ్గడమే. కానీ అది సరిపోవట్లేదు. ప్రాబ్లం ఏంటంటే అది సరిపోవట్లేదు ఎవరికి. సో ఇక్కడ నేను ఆన్సర్ చేయండి. ఒక మనిషి ఇప్పుడు నీ వెంట ఒక్కడు నీ అవసరం కోసం తిరుగుతున్నాడు అంటే అరే పాపం నా కోసం తిరుగుతున్నాడు, మనం చేయగలమా లేదనేది అది చెప్పేద్దాం. అట్లీస్ట్ నేను చేయగలిగితే ఇదే నేను ఎంతే చేయగలను చెప్దాం. చేయలేకపోతే అరే బాబు నేను చేయలేను, నువ్వు వేరే ఆప్షన్ చూసుకొని చెప్దాం. ఇది ఈ సెన్స్ ఎందుకు రావట్లేదు ఎవరికి అంటాను నేను. అక్కడ కోపం యాటిట్యూడ్ కనిపిస్తుంది. నేను అడిగేది తప్పు కాదు, నువ్వు చెయ్యి, నాకు చేస్తారా చేయరా మీరు చెయ్యాలి, అది తప్పు. చేస్తారా చేయరు కొంచెం చెప్పండి సార్, అది తప్పే అంటున్నాను నేను. అది అడిగినా తప్పే అంటున్నాను. ఇప్పుడు ఇంక్లూడింగ్ అది మీరు కూడా అలవాటు పడిపోయినట్టు. అందుకే తగ్గితే తప్పేంటి అంటే నేను ఆ విధంగా కాదనేది. ఇప్పుడు ఒకవేళ పెద్ద ప్రొడక్షన్ ఉంది సార్, పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళారు మీరు, మీకు ఇంకా అది వచ్చిందంటే లైఫ్ సెటిల్మెంట్, ఆ ప్రొడ్యూసర్ తోటి మీ మూవీ ఓకే అయిందంటే, సో అలాంటప్పుడు ఆయన చెప్పిన టైం వరకు వెయిట్ చేస్తారా? లేదు అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారా? చెప్పిన టైం వరకు వెయిట్ చేస్తా. కాకపోతే అదే చెప్తున్నా, చెప్పిన వరకు టైం వెయిట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ 3 months లో మనం ఈ సినిమా చేస్తున్నాం, 3 months వెయిట్ చేస్తా. మళ్ళీ 3 months తర్వాత ఇంకో 3 months చెప్పకూడదు, మళ్ళీ ఆ 3 months తర్వాత ఇంకో 3 months చెప్పకూడదు. అక్కడ కోపాలు వస్తాయి. 3 నెలలు సరే కథ బాగుందమ్మా మనం చేసే, ఇప్పుడు నేను కథ చెప్పగానే ఎస్ రేపు షూటింగ్ వెళ్ళిపోతాం పదా అలా అనమంటలే నేను. 3 months లో మనం వెళ్దాం అమ్మా సినిమా చేద్దాం, ఓకే ఫైన్, హ్యాపీగా 3 months వెయిట్ చేస్తా, వర్క్ చేసుకుంటా. ఆయన ఏం చెప్తుందో చేంజెస్ని బట్టి డిస్కషన్ చేసుకుని చేస్తాం. కానీ 3 months తర్వాత అవ్వట్లేదేమో, ఇంకో 3 నెలలు వెయిట్ చేయి అంటే అక్కడికి ఓపిక్గా పెట్టినా మళ్ళీ ఇంకో 3 నెలలు అంటే అది ఎక్కడ తేడా వచ్చేస్తుంది, అక్కడ ప్రాబ్లం వస్తుంది. మరి యాక్టర్ గా కూడా అట్లనే అదే కదా, ఎన్ని సంవత్సరాలైనా నాకు ఎవరు పిలిచే అవకాశాలు ఇవ్వట్లేదు. నన్ను నేనే డైరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే సార్ నేను అనేది, మామూలుగా అయితే ఇప్పుడు మీకు ఇట్లా ఎవరికైనా సరే ఫేస్ మీద మాట్లాడితే ఎవరికైనా కోపం వచ్చేస్తుంది అనమాట. సో అట్లనే మీరు ఫేస్ మీద మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు మీకు ఒప్పుకోవట్లేదో యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా, లేదంటే యాజ్ యాక్టర్ గా తీసుకోవట్లేదో మరి తెలియదు. సో ఇలాంటప్పుడు మీరు యాక్టింగ్ సైడే వెళ్దాం అనేసి అనుకుంటారా? లేదంటే లేదు ఇంకా యాక్టింగ్ కి నాకు సరిపోదు, ఎందుకంటే నేను ఫేస్ మీద మాట్లాడతాను కాబట్టి వాళ్ళు నన్ను తీసుకోలేరు ఫేస్ మీద మాట్లాడి నేను ఎవరిని తిట్టను అసలు. ఫేస్ మీద మాట్లాడేసి తిట్టేసి అది ఫేస్ మీద మాట్లాడింది సార్ మీరు చేయగలరా చేయలేరా అసలు అలా కూడా అలా అడిగినా హర్ట్ అయిపోతున్నారు. అక్కడ ప్రాబ్లం అది వస్తుంది. నేను సార్ అనే అంట, ఎరా ఊరే అని అన్నాం, సార్ మీరు ఏమన్నా చేయగలరా, నాకు ఏమన్నా అవకాశం ఉందా, అలానే కదా సార్ చాలా రోజు నుంచి ఫాలోఅప్ చేస్తున్నాను కదా, ఏదో చెప్తే అయిపోద్ది కదా, ఇలా అడిగినా ఇగో హర్ట్ అయిపోతే నేను ఏం చేయను. ప్రాబ్లం ఏంటంటే ఇంకా నేను సక్సెస్ అవ్వలేదు కదా, సో కాబట్టి నాకు ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. అదే సక్సెస్ అయ్యాడనుకో ఏమన్నా యాటిట్యూడా సార్ మీది భలే ఉంటుంది సార్, నేను ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది సార్ అంటారు. దానికి సక్సెస్ కి సక్సెస్ అవ్వడానికి ఇండస్ట్రీలో నెగ్గుతారంటారా? నేను ఇండస్ట్రీలో నేను నెగ్గాలని రాలేదండి, నాకు ఇక్కడ ఇష్టం ఉండడం. ఇక్కడ నేను స్టార్ అయిపోవాలి, ఓకే స్టార్ డైరెక్టర్ అయిపోవాలి, అసలు నన్ను చూస్తే జనాలు ఎగబడి ఈ గోల్తో నేను రాలా. నేను దేనికన్నా ఇప్పుడు నేను ఆల్రెడీ సక్సెస్ ఏ రకంగా అంటే లైఫ్లో నువ్వేం చేయాలనేది నువ్వు డిసైడ్ అయ్యావంటే నువ్వు సక్సెస్. చాలా మంది కన్ఫ్యూజన్తో చచ్చిపోతుంటారు, అసలు ఇది చేయలేదు ఇట్లా అది చేయలేదు, అది నాకు ఇది లేదు. నాకు చాలా క్లారిటీ ఉంది. జూనియర్ ఆర్టిస్ట్ కన్నా కానీ ఇండస్ట్రీలోనే ఉంటాను నేను, సో అంత క్లారిటీ ఉంది. సో నాకు ఎండ్ ఆఫ్ ద డే నేను ఇండస్ట్రీకే పనికొస్తాను, ఇక్కడే ఉంటాను, ఏదో ఒకటి చేస్తాను నేను. నాకు డైరెక్టర్ గానే అవ్వాలి. ఇప్పుడు అదే చెప్పే కదా, నేను ఇప్పుడు సినిమా చేశాను, 2 సినిమాలు డైరెక్షన్ చేశాను, 2 సినిమాలు థియేటర్ రిలీజ్ అయినాయి, ఇప్పుడు అవుతుంది ఇంకోటి. కానీ నేను అగైన్ షార్ట్ ఫిల్మ్ చేయడానికి రెడీ. మామూలుగా అయితే చాలా మంది నేను సినిమా డైరెక్టర్ని మళ్ళీ షార్ట్ ఫిల్మ్ చేయమంటారు ఏంటి అంటారు. నేను అలా అన్నాను, నాకు పని చేయడం ఇష్టం, ఏదో ఒకటి విధంగా ఖాళీ ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. నేనేమంటే 99 మంది సన్నాసులు తగులుతారు మనకి ఇండస్ట్రీలో, ఓకే ఒక్కడు తగులుతాడు, ఒకడు బుర్రనోడు ఒకడు తగులుతాడు.
అరే వీడు మాట్లాడే దాంట్లో అర్థం ఉంది, వీడు డిమాండ్ చేయట్లేదు, రిక్వెస్టే చేస్తాడు కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నాడు అని అర్థం చేసుకున్న బుర్రనోడు ఒక్కడ తగులుతాడు. ఆడి కోసం తిరుగుతున్నాడు 10 ఏళ్ళ నుంచి. ఆడ తగలలేదు నాకు, ఆడ తగులుతాడు ఒక రోజు. ఒకళ్ళు తగిలిన రోజు సెట్, అన్ని సెట్ అయిపోతాయి. ఎందుకు ఇంత పిచ్చి ఇండస్ట్రీ అంటే? ఏమో తెలియదు. పిచ్చి అంటే చిన్నప్పటి నుంచి స్టేజ్ ప్రోగ్రామ్ లో చేసేవాడిని, డాన్స్ షోలో చేసేవాడిని, అన్ని చేసేవాడిని. నేను చూసాను మీరు కొరియోగ్రాఫర్ కూడా కదా. చేశానా? ఈ సినిమాలో చేశా. అదే ఇది కూడా కొరియోగ్రాఫర్ కి ఎందుకు చేశారంటే విజ్ఞాన ప్రదర్శనలు చేసుకుందాం కాదు, నా దగ్గర డబ్బులు లేవు కొరియోగ్రాఫర్ కి ఇవ్వడానికి. ఇది క్రౌడ్ ఫండ్ లో చేశాను చెప్పాను కదా. సో కొరియోగ్రాఫర్ కి ఇచ్చే డబ్బులు లేవు నా దగ్గర. సో నాకు ఆల్రెడీ ప్రీవియస్ స్టేజ్ షోలో చేసిన కొన్న కాస్త బొరతో సరే కానీ ఇప్పుడు దానికి పెట్టే డబ్బులు ఇంకో దానికి ఏదో పెట్టొచ్చు కదా. దీన్ని పైగా ఇదేం డాన్స్ బేస్డ్ సాంగ్ కాదు, అది మాంటేజ్ సాంగే కాబట్టి సరే ఏదో ఫైన్ లాగించేద్దాం అని చెప్పి అలా చేసా. అందువల్ల కొరియోగ్రాఫర్ అయ్యాను. కానీ మీ డాన్సులు కూడా చూసాను సార్. ఓకే ఫైన్. ఇంకా మీలో ఎన్ని దాగి ఉన్నాయి? డైరెక్టర్ ఉన్నారు, యాక్టర్ ఉన్నారు, కొరియోగ్రాఫర్ ఉన్నారు, ఇంకా ఏమేమి ఉన్నాయి? అదే నేను సినిమా వాడు ఉన్నాడు అనుకుంటాను. ఓకే. సో అది ఏ క్రాఫ్ట్ అనేది పక్కన పెడితే నేను నాలో సినిమా వాడు ఉన్నాడు, అది ఫిక్స్. ఆ క్లారిటీ నాకు ఉంది కాబట్టి ఇందులోనే ఉంటాను. ఎవరో ఒకరు దృష్టిలో పడకపోతామా? పడతాం. పడితే ఆడే పిలుస్తాడు, రారా రా నీ మంచి క్యారెక్టర్ వస్తాను. ఆడి కోసం ఎదురు చూస్తున్నాను, రా దొరకట్లేదు. ఓకే. లైఫ్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. లైఫ్ ఒక్కదాన్ని కోల్పోయాను, అది నా దగ్గర ఉండింటే మంచిగా ఉండే. ఫాదర్ ఫాదర్ లైఫ్ లో చాలా, ఆయన చచ్చిపోయి 10 years అయింది. బట్ స్టిల్ ఒక ఎమోషన్ వస్తుంది ఆ పేరు తలుచుకున్నప్పుడు, ఒక ఫీల్ వస్తుంది. అంటే నేను చేసిన ఓవర్ యాక్షన్ గుర్తొస్తాయి, బాధ గుర్తొస్తుంది. ఆ టైంలో తెలియదు కదా, నిబ్బి స్టేజ్ కదా. ఆ టైంలో నా అంత మగోడు లేడని ఫీల్లో ఉంటాం ఆ టైంలో. అదే ఉన్నప్పుడు తెలియదు కదా. సో చచ్చిపోయిన తర్వాత ఓ పిసికేసుకున్నా అనుకుంటాం కదా, అప్పుడు ఆ స్టేజ్ లో ఉన్నాను. రిగ్రెట్ అయ్యే విషయం ఏమన్నా ఉందా? అదే రిగ్రెట్ అంటే ఆయన లాస్ట్ స్టేజ్ లో నేను ప్రాపర్ గా ఆయనతో బిహేవ్ చేయలేదు, ఆయనతో లేను నేను. నేను అప్పుడు ఎక్కడ ఉన్నాను, ఆయన అక్కడ ఉన్నాడు. నేను హైదరాబాద్ లో ఉండేవాడిని, ఆయన అక్కడ ఉన్నాడు. ఆ ప్రాపర్ గా ఇప్పుడు ఒక సినిమాకైనా కానీ ఒక ప్రాపర్ ఎండింగ్ ఉండాలి. మంచి ఎండింగ్ ఇస్తేనే ఆడియన్స్ కి ఒక సాటిస్ఫాక్షన్, అమ్మా ఒక ఫీల్ తో బయటకు వస్తారు. అది సాడ్ ఎండింగ్ ఇవ్వండి, పాజిటివ్ ఎండింగ్, ఏదైనా ఒక ప్రాపర్ ఎండింగ్. కథను మొదలు పెట్టినప్పుడు ఒక ప్రాపర్ ఎండింగ్ ఇవ్వడం అనేది ఎంత ఇంపార్టెంట్. లైఫ్ లో కూడా ఒక రిలేషన్షిప్ లో ప్రాపర్ ఎండ్ కూడా ఉండాలి. ఎండ్ ఉండాలని ఎవరు కోరుకోరు, కానీ అయితే మాత్రం అది ప్రాపర్ ఎండ్ అయి ఉండాలి. దీనమ్మ ఏంటి ఇలా అయిపోయిందంటే, సరైన బాయ్ కూడా ప్రాపర్ బాయ్ చెప్పుకోలేదు, ఒక చిన్న షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు అని ఒక పెయిన్ ఉంటుంది చూసారా, అది అది రావు అది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. మీరు లైఫ్ లో ఎమోషనల్ టచ్ చేస్తున్నారు, అలాగే మూవీలో కూడా ఎమోషనల్ టచ్ చేశారు. ఉంటుంది. చెప్తున్నా కదా, సినిమా బాగుంటది. నేను ఎందుకంటే ప్రతి ఒక్కటి సినిమా బాగుందని తీస్తాడు, అది నాకు తెలుసు. ఇప్పుడు ఎంత చెప్పుకున్నా డప్పు కొట్టుకున్నట్టు ఉంటుంది. ఆడియన్స్ నా సినిమాని చూసిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వరు, అంతవరకు చెప్తాను నేను. అదిరిపోద్ది, బెదిరిపోద్ది, అసలు మామూలుగా ఉండదు. ఇలా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అలాంటి పులిహోర డైలాగులు చెప్పను. సినిమా చూడండి, బాగుంటది. ఒకవేళ ఈ మూవీ సక్సెస్ అవుతే ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటారు? నాకే. మీకు మీరే? నాకే చెప్తాను, ఎందుకంటే నేను లేకపోతే సినిమా లేదు కదా. సో నాకే చెప్పుకుంటా, ఎవరికి చెప్పను నేను అసలు. తర్వాత చెప్తే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్కి చెప్తా, నా తర్వాత ఆయనే. సో ఆయనకి చెప్పుకుంటా, హార్ట్ఫుల్ గా చెప్పుకుంటా. ఎందుకంటే ఆయన లేకపోతే ఇది సిల్వర్ స్క్రీన్ దాకా వెళ్ళేది కదా, ఇంపాసిబుల్. అది నా ద్వారా యూట్యూబ్కి వెళ్ళిపోద్ది, ఎలాగైనా రిలీజ్ అయిపోద్ది, ఎలాగైనా నేను ఆడియన్స్లోకి వెళ్ళిపోతా. బట్ నేను ఎక్కడో ఒక రూమ్ లో ఒక నా చిన్న A4 షీట్ మీద రాసుకున్న కథను తీసుకెళ్లి 70 mm మీద పెట్టిన ప్రొడ్యూసర్ ఒక అతను ఉంటాడు సార్, ఐ లవ్ హిమ్. సో కేదార్నాథ్ అని చెప్పి ఆయన ఒరిస్సాలో ఉంటారు. ఒరియా ఫిలిమ్స్ ఒక 3 చేశాడు ఆయన. సినిమా చూసింది తెలుసా, ఆయనతో నేను ఇప్పటివరకు ఫోన్ లోనే మాట్లాడు, డైరెక్ట్ కలవలేదు. ఆయనకి నేను లింక్ పంపిస్తే సినిమా చూసాడు, ఫోన్ లోనే డిసైడ్ చేశాడు అన్ని. ఆయనకి తెగ నచ్చింది సినిమా, నచ్చింది. లేదండి మనం రిలీజ్ చేద్దాం సినిమా తర్వాత చూసిన తర్వాత మేము ఎదురుగుంటే కడిమే పడిపోయాను ఫోన్ లో కాబట్టి సార్ థ్యాంక్స్ సార్ అన్నాను. కానీ ఓకే, మనం ఫస్ట్ నుంచి కూడా తండ్రి కొడుకుల బంధమే మాట్లాడుకున్నాం. అసలు మీ హీరోయిన్ తోటి మీ కెమిస్ట్రీ ఎట్లుండే? ఇది మా సినిమాలో కెమిస్ట్రీలు ఉండవండి, ఓన్లీ ఎమోషనల్ కెమిస్ట్రీ. హీరోయిన్ తో కూడా ఈ సినిమాలో మా ఇద్దరికి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చే షాట్ కూడా ఉండదు. సో ప్యూర్ లవ్ స్టోరీ, నో హగ్స్, నో కిసెస్, నో షేక్ హ్యాండ్స్. ఇట్లీ షేక్ హ్యాండ్ కూడా ఉండకుండా, రొమాన్స్లు కానీ ఏమి ఉండవు, కానీ ఒక చిన్న మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అయితే ఉంటుంది. క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది. వితౌట్ టచింగ్
అంతే కదా. హ్మ్. లవ్ స్టోరీ అంటే టచింగ్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ బయట వాళ్ళు కొంతమంది అలా చెప్తూ ఉంటారు. ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ చెప్పే కదా, అందుకే ఫ్యామిలీ మొత్తం హ్మ్. అమ్మని వచ్చి చూడొచ్చు. అమ్మని, నాన్నని, అక్కని, చెల్లెల్ని అందరిని ఇలా పక్కన కూర్చోబెట్టుకొని హ్మ్. ఏయన్నా ఒక సీన్ వచ్చినప్పుడు అబ్బాయి వీళ్ళ పక్కన ఉన్నారే అని ఇబ్బంది పడకుండా హ్యాపీగా అందరూ అలా గర్వంగా చూడొచ్చు సినిమాని. ఓకే. అది. ఓకే. ఫైనల్‌గా ఆడియన్స్ మీ మూవీని ఎందుకు చూడాలో, ఎప్పుడు చూడాలో చెప్పేసేయండి. జూన్ 12th ఈ హ్మ్. జూన్ 12th సినిమా రిలీజ్. హ్మ్. సో థియేటర్స్‌లో కొన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం కానీ, ఓకే. సో ప్లీజ్ నేనేమంటానంటే ఖాళీగా ఉన్నప్పుడు ఊరికే అరే ఒక్కసారి సినిమా ఏదో ఫ్యామిలీ సినిమా వచ్చిందంట హ్మ్. అని చెప్పి ఫ్యామిలీలో ముందు ఒకళ్ళని పంపించండి కావాలంటే పోనీ. హ్మ్. చూడమనండి ఎవరైనా సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. హ్మ్. చూస్తే కనుక సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది అంటే, ఇప్పుడు మనం బలవంతంగా లాక్కెళ్ళాం కానీ థియేటర్, నా సినిమా కోసం నేను 100 చెప్తాను. కానీ సినిమా చూసిన వాళ్ళు డెఫినెట్గా మినిమం చూస్తారు కదా కొంతమంది. హ్మ్. అది చూసిన వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, మీకు గనక సినిమా నచ్చితే మీ సర్కిల్లో మీ వరకు నుంచి ఒక మంచి సినిమాని ఎంతవరకు రీచ్ చేయించగలరో అది చేసి పెట్టండి. ఓకే. అదొకటి రిక్వెస్ట్. హ్మ్. మీరు డిసప్పాయింట్ అవ్వరనేది నా నమ్మకం. ఓకే. డిసప్పాయింట్ అయితే వదిలేసేయండి, ఓ 2 తిట్లు తిట్టుకోండి. డిసప్పాయింట్ అవ్వకుండా లేదు నిజంగానే ఈడు బాగానే తీశాడు, సినిమా బాగుంది అని అనిపిస్తే మాత్రం ఓ 10 మందికి చెప్పండి. మీ ఓకే. మీ అందరు మీ సోషల్ మీడియాలో మీ అభిప్రాయాన్ని తెలుపుతూ ఆ సినిమాని షేర్ చేయండి. ఓకే. అది నెక్స్ట్ నేను చెప్తాను. ఏమన్నా ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయా? ఏం లేవండి, ఖాళీ ఏం లేవు. ఖాళీ. ఓకే. ప్రాజెక్ట్స్ రెడీ చేసుకోండి సార్. అండ్ స్టోరీస్ ఉన్నాయి, హ్మ్. స్టోరీస్ వైజ్ ఉన్నాయి కానీ నెక్స్ట్ హ్మ్. నాకు ఏ కమిట్మెంట్స్ కానీ ఏం లేవు. ముందంతా కాన్సన్ట్రేషన్ అంతా ఈ సినిమా మీద ఉంది. దీని హ్మ్. తర్వాత ఏంటి అనేది తెలియదు, ఇంకా ఏం ప్లాన్ తీసుకోలేదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నుంచి చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయాము. అయ్యారా? నిజంగా. అవునా? ఓకే. సో, చాలా విషయాలు కూడా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ. సో, మీ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా సినిమా చూడండి, మీ తప్పకుండా ఫ్యామిలీ చూస్తాను. మెంబర్స్తో చూడండి, చూసి మీ ఫ్రెండ్స్కి చెప్పి మాకు ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి షేర్ చేయండి. మీరు ఫస్ట్ మీ తప్పకుండా. నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. తప్పకుండా సార్. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.